వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ్మ మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు ఒక వంశీ కావచ్చు, ఒక రోజా కావచ్చు, కొడాలి నాని, ఒక అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళంతా కూడా నిజంగా ఈరోజు తమ భవిష్యత్ మీద పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడ్డారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత. ఓటమి కూడా కాదు, అది ఒక డిజాస్టర్ వాళ్ళ వైపు నుంచి ఎదురైంది. వాళ్ళకి ఎదురైన ఇష్యూ అంటే ఒక డిజాస్టర్ అని అనుకోవాలి ఓటమి రూపంలో. ఆ పరిణామాల తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు సైలెంట్ అయిపోయినారు. అక్కడక్కడ ట్వీట్ల రూపంలోనూ తమ ఓటమి బాధను ఏదో ఒక రూపంలో వెలగక్కే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆల్మోస్ట్ వీళ్ళు తమ యాటిట్యూడ్కి భిన్నంగా సైలెంట్ అయ్యారని అనుకోవాలి. అయితే ఈ రోజును చూసినట్లయితే సైలెంటే కాదు, నిజంగానే వాళ్ళు తమ రాజకీయ భవిష్యత్తు మీద బెంగతో ఉన్నారు. మూలిగైనక మీద తాటికాయ పడ్డట్టు విధంగా ఈరోజు వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించే కాదు, పూర్తి స్థాయిలో తాము చేసిన తమ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని తాము చేసిన అరాచకాలకు తెరపడే సమయం వచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఈరోజు కొడాలి నాని దగ్గర నుంచి వంశీ దాకా నమోదవుతున్న కేసులు కానీ పలు ఇష్యూస్ కానీ ఈ రోజున పూర్తి స్థాయిలో వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో అయితే పడేసినాయి. పర్టికులర్గా మనం నేమ్ కోట్ చేసిన వీళ్ళందరినీ కూడా. అందుకే వాళ్ళు ఈరోజు తమ పరిస్థితి గురించి నిజంగానే భయపడుతున్నారన్న చర్చ జరుగుతోంది. తమ రాజకీయ భవిష్యత్తు గురించి భయం ఎలాగూ ఉంది, ఎందుకంటే ఆ స్థాయిలో ఒక డిజాస్టర్ ఎదురైంది కాబట్టి. బట్ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా, తమ భవిష్యత్తుకి సంబంధించిన భద్రతకు సంబంధించి కూడా వీళ్ళు డిఫెన్స్లో పడే పరిస్థితులు అయితే రాబోతున్నాయన్నది వాస్తవం. అందుకే తమ రాజకీయ భవిష్యత్తు సంగతి అటుంచితే తమ భవిష్యత్తు ఏంటి అనేది వీళ్ళకి అసలు అర్థం కాని సిచ్యువేషన్ అయితే ఉంది. ఆ స్థాయిలో వీళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా వీళ్ళు చేసిన పాపాలన్నీ కూడా శాపాల రూపంలో వీళ్ళు వెంటబడుతూ ఉన్నాయి. ఈరోజు అధికారికంగానే మేము ఏదైతే తమ ప్రత్యర్థుల మీద తమను ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్సీపీ మీద అధికారికంగానే వెళ్తామంటూ లోకేష్ రెడ్ బుక్ పేరుతో కానీ అటు అధికారికంగానే వీళ్ళు చేసిన తప్పుల్ని ఒక్కొక్కటిగా బయట తీస్తూ వరుసగా నమోదవుతున్న కేసులు కానీ నిజంగానే వీళ్ళ భవిష్యత్తుని ప్రశ్నార్థకంలో పడేసాయి. వరుసగా మనం చూసినట్లయితే మనం రోజా గురించో లేకపోతే వంశీ గురించో, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ గురించి చాలాసార్లు చెప్పుకునే ప్రయత్నం చేశాం. వీళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ నుంచి ఫైర్ బ్రాండ్స్ అనే ఇమేజ్ ఉంది. యాక్చువల్గా ఫైర్ బ్రాండ్స్ అంటే ఏదో ప్రజల ఇష్యూ మీద ఫైట్ చేస్తేనో, ప్రజల సమస్యల తరపున ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా నిలబడితేనో వాళ్ళకి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వస్తుంది రాజకీయాల్లో ప్రత్యేకించి. బట్ వైఎస్ఆర్సీపీ విషయానికి వచ్చినట్లయితే ఒక బూతులను మాట్లాడితేనో, ఒక బూతుల్ని ఎండార్స్ చేస్తూ మాట్లాడితేనో, ఎదుటి ఉంది ఎంతటి వాళ్ళైనా వాళ్ళ పదవి గురించో వాళ్ళ స్థాయి గురించో ఆలోచించకుండా ఆ స్థాయిలో బూతులు మాట్లాడితేనో వాళ్ళకి ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. పర్టికులర్లీ మనం చెప్పుకున్న ఈ నలుగురికి కూడా గత 5 ఏళ్ల కాలంలో, పర్టికులర్లీ వాళ్ళ అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో నిజంగానే ఫైర్ బ్రాండ్స్ ఇమేజ్ వచ్చింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకు, ఆయన స్కిన్ సేవ్ చేసేందుకు వీళ్ళు చేసిన ప్రయత్నం కానీ, అటు లోకేష్ మొదలుకొని పవన్ కళ్యాణ్ దాకా, చంద్రబాబు నాయుడు మొదలుకొని అనేక మంది దాకా వీళ్ళు నోరు బారేసుకున్న తీరైతే మాత్రం వైఎస్ఆర్సీపీలో మాత్రమే వాళ్ళకి ఫైర్ బ్రాండ్స్ ఇమేజ్ చేసుకొచ్చింది. బట్ ఈరోజు ఒక్క ఓటమితో ఆ ఫైర్ అనేది లేకుండా పోయింది వాళ్ళందరికీ. సో వీళ్ళంతా ఎందుకు సైలెంట్ అయ్యారు, వీళ్ళ భవిష్యత్తు ఏంటి అన్న చర్చ కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతుంది. ముందుగా రోజా విషయానికి వచ్చినట్లయితే ఆమె రాజకీయ ప్రస్థానం అందరికీ తెలిసిందే. ముందుగా టీడీపీ, అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలోకి ఎంట్రీ, 2 సార్లు వరుసగా ఎమ్మెల్యే, అండ్ దెన్ ఏపీఐఏసీ చైర్పర్సన్ 19లో స్టార్టింగ్, అండ్ దెన్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా టూరిజం శాఖ మంత్రి కూడా అయ్యారు ఆవిడ. ఈ క్రమంలోనే ఈ రోజున రోజా, ఇక మనం రోజా నోటి గురించి అంటే గట్టు తగిన గోదావరిని సింపుల్గా చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో ఆమె చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ దాకా పవన్ కళ్యాణ్ కూడా వదిలిపెట్టుకున్న ఆమె విరుచుకుపడిన తీరు ఆమె మీద ఒక ఏహిభావాన్ని కలిగించింది. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది మహిళా నేతలు జాతీయ స్థాయిలో, దేశ స్థాయిలో ఎంతో పేరు తెచ్చుకున్నారు రాష్ట్రం నుంచి వెళ్ళి. బట్ అలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఎలా ఉండాలి రాజకీయాల్లోకి వస్తే మహిళలు, ఎలా ఉండకూడదు అనడానికి రోజా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని అనుకోవాలి. తన నోటి దురుసు కారణంగా ఎప్పుడూ కూడా వార్తల్లోకి ఎక్కిన రోజా ఏ రోజు తన మంత్రి హోదాలో తన శాఖ మీద ఫోకస్ పెట్టలేదు, తన సొంత కాన్స్టిట్యుయెన్సీ అయిన నగర ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టలేదు. తనకు తానుగా తన పార్టీలోనే ఎదురుగా ఉన్న పార్టీని పక్కన పెడితే అపోనెంట్ పార్టీని తన పార్టీలోనే ప్రత్యర్థులు తయారవుతున్న వాళ్ళను కూడా బుజ్జగించే ప్రయత్నం చేసుకోలేదు. దాని ఫలితం ఈరోజు ఆమె చూస్తూ ఉంది. ఒక ఓటమి పాలైన పూర్తి స్థాయిలో 40,000కు పైగా మెజారిటీతో ఈరోజు నగరం నుంచి గాలి భానుప్రకాష్ విజయం సాధించారంటేనే ఏ స్థాయిలో రోజా ఓటమి అనేది ఒక డిజాస్టర్గా మిగిలింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఓటమి తర్వాత ఒక్కొక్కటిగా రోజా చేసిన పనులన్నీ ఈరోజు వెలుగులోకి వస్తున్నాయి. ఒక తిరుపతి దర్శనాలు, పెద్దిరెడ్డితో కలిసి ఆ విధంగా మామూలుగా అయితే రాజకీయంగా వీళ్ళిద్దరూ ప్రత్యర్థులే. పెద్దిరెడ్డిని ఎన్నోసార్లు పెద్దిరెడ్డికి రోజాకి మధ్య ఒక ఆధిపత్య పోరుంది, కొన్ని ఈగో క్లాషెస్ ఉన్నాయి. ఈరోజు తన ఓటమి కంటే పెద్దిరెడ్డి గెలిపే రోజాని బాధిస్తూ ఉంది. అలాంటిది తీరా స్కామ్ చేసే విషయంలో, కుంభకోణాలు చేసే విషయంలో మాత్రం వీళ్ళిద్దరు కలిసే చేశారు. తిరుపతి దర్శనాలు చూసుకున్నా ఒకే రోజు 100 మందిని ఏదైతే వీఐపీ దర్శనాలకు పంపించిన తీరు ఈరోజు అధికారికంగా బయటకు వస్తున్న తీరుతో రోజా భవిష్యత్తు ఏంటి అనేది దాన్ని విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. సో రోజాకి అరెస్ట్ తప్పదన్న వాదన కూడా వస్తోంది బయటికి. అంతేకాదు ఋషికొండలో ఒక పర్యాటక శాఖ మంత్రి హోదాలో ఉండి పచ్చని ప్రకృతి ఉండే ఋషికొండను మొత్తాన్ని కూడా గుండు గురిగించడమే కాదు, అటు ఏదైతే కోర్టుల నుంచి ఎగ్జామ్షన్స్ ఉన్నాయని చెప్పి ఆ పేరుతోని ఒక ప్యాలెస్ను నిర్మించే ప్రయత్నం చేయడం, దానికి రోజా మంత్రి హోదాలో అనుమతులు ఇవ్వడం ఈరోజు అక్కడ ఇరుక్కుంది
జగన్మోహన్ రెడ్డి కాదు, పర్యాటక శాఖ మంత్రి హోదాలో అడ్డంగా రోజా ఇరుక్కుందనుకోవాలి ఈ రోజున. సో అందుకే ఆ ఇష్యూ నుంచి కూడా బయటపడే పరిస్థితి లేదు. ఆఖరికి తన కొడుకు బెంచ్ కారు కొనిస్తే ఆ ఇష్యూ కూడా ఈరోజు బయటకు వచ్చింది. రుషికొండ గాలి భానుప్రకాష్ లాంటి వాళ్ళు బయటికి మాట్లాడుతున్నారు, ట్వీట్స్ కూడా వేస్తూ ఉన్నారు ఈ రోజున. రుషికొండకు రోజా బెంజ్కి లింక్ ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తే అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు ఇక పవన్ కళ్యాణ్ని పర్సనల్గా టార్గెట్ చేసిన తీరు వైజాగ్ వేదికగా జనసేన శ్రేణులు ఎవరు కూడా అంత ఈజీగా రోజాని వదిలిపెట్టబోమంటూ కూడా చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇక అన్ని కేసులు కూడా రోజాని చుట్టుముట్టే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రోజా ఎక్కడున్నా ఈ కేసులు ఆమె ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఆమెకు ఎదురు కాబోతుందన్నది వాస్తవం. ఇక వేరే వంశీ విషయానికి వస్తే కొడాలి నాని శిష్యర్కం రూపంలో ఆయన టీడీపీ నుంచి సేమ్ కొడాలి నానిలాగే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. 2019 ఎన్నికల సమయంలో అసలు వంశీకి టికెట్ ఉంటుందా లేదా అనే చర్చ కూడా వచ్చింది. గడప గడపకి ఇలాంటి కార్యక్రమాలు మొదలుకొని అనేక కార్యక్రమాలను ఆయన లైట్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అసలు వంశీకి టికెట్ ఇస్తారా ఇవ్వరా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. ఎంపీగా ఆయన పంపిస్తారనే ప్రచారం కూడా జరిగింది. వీటన్నిటికీ అతీతంగా మొత్తానికైతే వంశీ లాంటి వాళ్ళకి టికెటే ఇచ్చారు. ఫైనల్గా గన్నవరం నుంచి గన్నవరం నుంచి పోటీ చేశారు ఆయన మీద ఏదైతే తిరుగుబాటు జెండా ఎగిరేసి బయటకు వెళ్ళిన యార్లగడ్డకు టీడీపీ రెడ్ కార్పెట్ ఇచ్చింది. దెన్ ఆయన గన్నవరం నుంచి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే యార్లగడ్డ వంశీ చేతిలో చాలా నేరోతోని 2019 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అదే వైస్ వర్సా అన్నట్టుగా ఆయన ఆ పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తే వంశీ వైఎస్ఆర్సీపీ నుంచి మొన్న పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇక స్థానికంగా ఉన్న దుట్టా వర్గం కూడా మొన్నటి వరకు వంశీని వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈరోజు టీడీపీ నుంచి వచ్చి వంశీ వెంట నడిచిన చాలామంది నేతలు ఈరోజు మళ్ళీ తిరిగి టీడీపీలోకి వెళ్ళిపోయినారు. వంశీ యాటిట్యూడ్ కారణంగా, భువనేశ్వర్ లాంటి వాళ్ళని వ్యక్తిగతంగా ఆయన కించపరిచిన కారణంగా. సో వంశీ ఆల్మోస్ట్ ఒంటరాడయ్యారనుకోవాలి ఈ రోజున. ఇక అంతే సమయంలో చూస్తే అటు కొడాలి నాని లాంటి వాళ్ళు తనకు అండగా ఉంటారు అనుకుంటే అటువైపు కొడాలి నాని పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వంశీ పరిస్థితి ఏంటి అనేది చాలామందికి అర్థం కాని విషయం. ఆయన నమ్ముకున్న అభిమానులు కూడా ఈరోజు ఆందోళనలో ఉన్నారు. సంకల్ప సిద్ధి లాంటి స్కామ్ ఏదైతే ఉందో అప్పుడు పట్టాభి లాంటి వాళ్ళు ఈ ఇష్యూనే బయటికి తీసుకొచ్చి మాట్లాడుతూ వంశీని టార్గెట్ చేస్తున్నారు. ఆ స్కామ్ను మళ్ళీ ప్రభుత్వం ఈరోజు వెలికి తీస్తోంది. సంకల్ప సిద్ధి స్కామ్ బయటకు వస్తే బాధితులు కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి, ఆల్రెడీ వస్తున్నారు కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్లో వంశీని అష్టదిగ్బంధం చేయడం ఖాయం గన్నవరం కేంద్రంగా అని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఇవన్నీ ఊహించే ఇప్పటికే ఆయన అమెరికా వెళ్ళబోతున్నారు, అక్కడే స్థిరపడబోతున్నారు కూడా కొన్ని లీకులు వస్తున్నప్పటికీ తన తల్లిని విమర్శించిన వాళ్ళను, తన తల్లిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వాళ్ళని ఎవరిని నేను వదిలిపెట్టినట్టు లోకేష్ మాట్లాడుతూ వచ్చారు. ఈవెన్ గన్నవరంలోనే మాట్లాడారు లోకేష్ తన పాదయాత్రలో భాగంగా. సో అందుకే ఈరోజు వంశీ అండ్ కోకి ఆ స్థాయిలో ఒక డిఫెన్స్లో పడ్డారు. తాము చేసిన స్కాముల్ని కనుక ప్రభుత్వం బయటికి తీస్తే అది వ్యక్తిగతంగా కాదు, అధికారికంగా తాము జైలుకి వెళ్లాల్సిన అవసరం అయితే ఎదుర్కోబోతుంది అన్నది వాస్తవం. ఇక అంతే విధంగా ఈరోజు కొడాలి నాని విషయానికి వచ్చినట్లయితే వరుసపెట్టి కొడాలి నాని మీద ఇప్పటికి ఒక 3 కేసులు బుక్ అయిన పరిస్థితి. ఇక ఆయన కాసిన వాళ్ళకి సంబంధించో గతంలో ఆయన చేసిన పనులకు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి హోదాలో ఎన్ని అరాజకాలకు కొడాలి నాని లాంటి వాళ్ళు పాల్పడ్డారు అనేది ఈరోజు బయటకు వస్తుంటే కామన్ మెన్ కూడా, సామాన్య జనం కూడా డిఫెన్స్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎక్కడ కొడాలి నాని సివిల్ సప్లైస్ శాఖ మంత్రికి ఉంటే ఎక్కడ ద్వారంపూడి లాంటి వాళ్ళు ఈ కేసులో నిరుకుంటూ ఉన్నారు. ఆ స్థాయిలో తన మంత్రిత్వ శాఖను అడ్డం పెట్టుకుని కొడాలి నాని ఏదైతే వరుసపెట్టి ఆయన చేసిన అక్రమాలు కావచ్చు, ఈరోజు ఒక్కొక్కరుగా ఆయన థ్రెటన్ చేసిన వాళ్ళు, బెదిరించిన వాళ్ళు, కొంతమంది అయితే తమ బంధువులు ప్రాణాలు తీయడానికి కూడా వీళ్ళే కారణమయ్యారంటూ రోడ్డు ఎక్కుతున్న తీరు ఒక్కొక్కరిగా వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. వీళ్ళు చేసిన అరాచకాలని మొన్నటి వరకు నోరెత్తేందుకే భయపడ్డారు. వాళ్ళ నోరుని, వాళ్ళ వాయిస్ని ఆ స్థాయిలో అణిచేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్న తీరు, ఈవెన్ కొడాలి నాని ఎక్కడైతే తనకు ఎదురులేదు తిరుగులేదు అన్నట్టుగా కారాగ్లేస్తూ తిరుగుతూ వచ్చారో గుడివాడలో, అలాంటి చోట నుంచి ఆయన మీద వరుసపెట్టి కేసులు ఫైల్ అవుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న కంప్లైంట్స్, ఆయన బాధితుల నుంచి వచ్చిన కంప్లైంట్స్ సుమోటోగా తీసుకుని ఈరోజు ప్రభుత్వం కేసులు ఫైల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక అలా కొడాలి నాని అయితే అసలు తప్పించుకునే పరిస్థితి లేరనేది వాస్తవం. ఇక అంతేకాదు, ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే అనిల్ కుమార్ యాదవ్, స్వయంగా అనిల్ కుమార్ యాదవ్ సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు, నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా ఉన్నారు. పేరుకి ఎమ్మెల్యే ఉన్న అటు ఆనం మొదలుకొని ఇటు కోటంరెడ్డి దాకా ప్రతి ఒక్కరితో, అటు మేకపాటి ఫ్యామిలీ మొదలుకొని అందరితో ఆయన గొడవలే ఉన్నాయి. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి ఒక సౌమ్యుడితో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి అనిల్ కుమార్ యాదవ్కు. ఆయన అగ్రెసివ్ నేచరు, అవసరం ఉన్నా లేకపోయినా అహాన్ని కోపాన్ని ప్రదర్శించే తీరు మాత్రం అనిల్ కుమార్ యాదవ్కు ఒక పెద్ద సెట్ బ్యాక్ అని అనుకోవాలి. అందుకే ఈరోజు ఆయన అంతా సిటీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయినా జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి మంత్రిగా ఉన్న, ఈవెన్ మొన్నటి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఆయన
ఆయన్ని అసలు జిల్లా నుంచే తీసుకొచ్చి గుంటూరుకే పంపించారు. మధ్యలో ప్రకాశం ఉన్న దాని నుంచి కూడా తీసుకుపోయి గుంటూరులో అది కూడా నరసరావుపేట ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయల చేతిలోని ఆ స్థాయిలో ఓటమి పాలయ్యారు అనిల్ కుమార్ యాదవ్. ఈరోజు వీళ్ళంతా నిమేసం కొరిగించుకుంటా బూట్లు పాలిష్ చేస్తాం చంద్రబాబు గెలిస్తే, మీసాలు కొరిగించుకుంటాం టీడీపీ అధికారంలోకి వస్తే, రాజకీయ సన్యాసం చేస్తా అంటే వీళ్ళందరూ కూడా సవాళ్ళు విసిరిన వాళ్ళే. వెంట్రుకు కూడా పేకలేరంటూ కూడా రోజా లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలే. కానీ ఈరోజు చూస్తే అనిల్ కుమార్ యాదవ్ మీద ఇన్ని రోజులుగా ఆయన వెంట తిరిగిన సహచరులు అనుచరులే కొందరు కేసులు కూడా ఫైల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అనిల్ కుమార్ యాదవ్ చేసిన అక్రమాలకు సంబంధించి ఆయన లోకల్గా బాధితులను బెదిరించి మరీ తీసుకున్న ల్యాండ్స్ గురించి కూడా స్వయంగా కంప్లైంట్స్ రైజ్ చేస్తున్నారు వాళ్ళ పార్టీ నేతలే. అవి కూడా సుమోటోగానే తీసుకుంటోంది ప్రభుత్వం. సో వరుస పెట్టి మనం ఇప్పుడు వీళ్ళతో పాటు ద్వారంపూడి లాంటి వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఫైల్ అయినా ఆయన జైలుకి అన్న చర్చ కూడా ఉంది ఈ రోజున. అయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రభుత్వం తమ మీద పగబట్టింది, దాడులు అరాచకాలకు పాల్పడుతుందని పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఒక్కొక్కటిగా వాళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా ఈరోజు బయటకు వస్తున్న పరిస్థితి. అందుకే ప్రభుత్వం కూడా అధికారికంగా కేసులు నమోదు చేస్తోంది. అందుకే ఈరోజు చూస్తే అందరికన్నా ముందుగా చాలామంది వైసీపీ నుంచి ఉన్నారు. ఓ బొత్స లాంటి వాళ్ళు, ఒక ధర్మాన్ లాంటి వాళ్ళు చాలామంది నేతలు ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే ఆ పిడికండి మంది మాత్రమే ఈరోజు కేసులను ఎదుర్కొనే పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే అత్యుత్సాహంతో ఓవర్ యాక్షన్తో వీళ్ళు చేసిన పని అంతా కూడా ఈ రోజున వాళ్ళ రాజకీయ భవిష్యత్తునే కాదు వాళ్ళ నిజంగా భవిష్యత్తును కూడా పూర్తిగా డిఫెన్స్లో పడేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నలుగురు కూడా ఆల్రెడీ ద్వారంపూడి తరహాలోనే కేసుల్లో బుక్ అయినట్లయితే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇక జీవితానికి ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పడ్డట్టే అనుకోవాలి. రాజకీయ భవిష్యత్తు కూడా ఫుల్ స్టాప్ పడ్డట్టే అనుకోవాలి. అందుకే ఈ టైంలో కరెక్ట్గా మాట్లాడితే ఇంకా ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అందుకే వీళ్ళు సైలెంట్ అయిపోయారని చర్చ జరుగుతోంది. కనీసం జగన్మోహన్ రెడ్డి వీళ్ళు పిలిపించుకుని మాట్లాడే పరిస్థితుల్లో కూడా ఇంతమంది మీద కేసులు నమోదవుతుంటే కేవలం సరస్వతి పవర్స్ కోసం పిన్నిలి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. వీళ్ళెవరిని కూడా ఆయన పిలిపించుకుని మాట్లాడిన పాపాన్ని కూడా పోలేదు. సో ఆల్మోస్ట్ వీళ్ళు వండర్ అయ్యారని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళని లైట్ తీసుకుంటున్నారని అనుకోవాలి. ఓవరాల్గా తమ నోటికి పని చెప్తూ 5 ఏళ్ల పాటు తమ కాన్స్టిట్యున్సీని, తమ హోదాని, తమ మంత్రి పదవులను పక్కన పెట్టి, తమ శాఖలను పక్కన గాలికి వదిలేసి తమ నోటికి మాత్రమే పనిచెప్పిన వాళ్ళందరికీ కూడా ఈ రోజున అదే స్థాయిలో రిటర్న్ గిఫ్ట్లు కానీ బౌన్స్ బ్యాక్ కానీ అదే స్థాయిలో ఎదురవుతున్నాయని అనుకోవాలి. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇలాంటి రాజకీయాల్లో ఎలాంటి వాళ్ళు ఉండొద్దు అనడానికి ఇలాంటి వాళ్ళు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఇప్పటికైనా వీళ్ళు తమ తీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారా? ప్రభుత్వం నిజంగానే వీళ్ళ కేసుల మీద ఆ స్థాయిలో ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్న అంశం కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.